కె రాఘవేంద్రరావు గారి డైరెక్షన్లో మంచు మనోజ్ కుమార్ హీరోగా శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ బ్యానర్పై రూపొందుతున్న మూవీ జుమ్మంది నాదం. ఈ మూవీ ఆడియో రిలీజ్ హైదరాబాద్ రావినారాయణ రెడ్డి ఆడిటోరియంలో చాలా గ్రాండ్గా జరిగింది. ఆ విశేషాలు మీకోసం. జుమ్మంది నాదం చిత్రం టైటిల్తోనే అది గుర్తొస్తుంది. కళా తపస్వి కె విశ్వనాథ్ గారి సిరిసిరి బొమ్మ చిత్రం అనుకుంటా, జుమ్మంది నాదం. అటువంటి టైటిల్ అంటే ఎలా ఉంటుందో మరి అటు దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు గారు అలాగే కీరవాణి గారు వాళ్ళ కాంబినేషన్లో ఇంతకుముందు ఎన్నో చిత్రాలు చేస్తున్నారు. అన్నీ కూడా సంగీతపరంగా ఎంతో ఘన విజయాన్ని సాధించాయి ఆ చిత్రాలు. ఆ టైటిల్కి వెనక సంగీతం సాహిత్యానికి చిత్రీకరణకి మధ్య పోటీ ఎలా ఉంటుందో మనం ఊహించుకోవచ్చు. రేపు చూడడానికే కాదు, ఇప్పుడు పాటలు వినడానికే కాదు, నయనానందకరంగానే కాదు, రేపు చూడడానికి ఎంత ఆహ్లాదకరంగా కన్నుల పండుగగా ఉంటుందో కొంత ట్రైలర్స్ చూపించారు. ఒక్కొక్క పాట కొంత చూపించడం జరిగింది, భాగం కనిపిస్తుంది. అలాగే చిత్రం ఈనాటి కార్యక్రమానికి కథానాయకుడు కీరవాణి గారు. ఆయన అటు మాస్ పాటల్ని ఇటు క్లాస్ పాటల్ని అంటే సంగీత ప్రాధాన్యత ఉన్న పాటల్ని అటు మాస్ ఆడియన్స్ని కూడా అలరారించి చిటికెలు వేయించగల స్టెప్పులు వేయించగల సత్తా ఉన్న మన ఇండస్ట్రీకి ఒక వరప్రసాదం సంగీత దర్శకులు కీరవాణి గారు. ఆణిముత్యాల లాంటి 9 పాటలకి మరి మణిపూసల్ లాంటి సాహిత్యాన్ని అందించిన వేదవ్యాస్ గారు ఉన్నారు, అలాగే చంద్రబోస్ గారు ఉన్నారు, సుంతాల అశోక్ తేజ గారు ఉన్నారు. వీళ్ళందరి కాంబినేషన్లో రేపు ఈ చిత్రం ఎలా ఉంటుందో మనం ఊహించుకోవచ్చు. ముఖ్యంగా లక్ష్మీ ప్రసన్న నా సోదరి, తను వాళ్ళ నాన్నగారిలాగే అంటే ఇందాక అన్నారు ఎవరో మోహన్ బాబు గారు లక్ష్మీ ప్రసన్న సమర్పించు కాదు నిర్మించు అంటే కాదు నేనే సినిమా ప్రొడ్యూసర్. కానీ ఏమండి మీరు ఎంత అదృష్టవంతులు, ఆడవాళ్ళకి హక్కులు అంటాం. మరి మీరు కొడుకులు కాకుండా ఇలా మీ అమ్మాయి లక్ష్మీ ప్రసన్నని ప్రొడ్యూసర్గా సో లక్ష్మీ ప్రసన్న నిర్మిస్తున్న ఈ చిత్రం రేపు తప్పకుండా ఘన విజయం సాధించాలని, ఆ ఘన విజయానికి సంగీతం తోడు కావాలని మనస్ఫూర్తిగా పైన బాబాని కోరుకుంటున్నాను. లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్లో చాలా సినిమాలు నేను యాక్ట్ చేశాను. అప్పుడు మంచు లక్ష్మి ఇంత ఉండేది. అయితే ఈరోజు ఈ సినిమాకి ప్రొడ్యూసర్ అవ్వడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమా ఆడియో పెద్ద సక్సెస్ అవ్వాలి, సినిమా కూడా పెద్ద హిట్ అవ్వాలి. అండ్ లక్ష్మీ ప్రసన్న ప్రొడ్యూసరే కాకుండా డైరెక్టర్ కూడా త్వరగా కావాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే డెఫినెట్గా ఒక మంచి డైరెక్టర్ అవుతుంది నాకు తెలుసు. ఆ సినిమాలో యాక్ట్ చేయడానికి నాకు కూడా అవకాశం ఇవ్వాలి. అండ్ మీ నాన్నగారికి కూడా. రాఘవేంద్ర గారి సాంగ్స్ గురించి ఆయన ఎలా చిత్రీకరణ చేస్తారని మీ అందరికీ తెలుసు. యాక్చువల్గా ఈ సినిమాలో రాఘవేంద్రరావు గారు న్యూ డైరెక్టర్ అనమాట, యంగ్ అండ్ డైనమిక్ న్యూ కమర్ రాఘవేంద్రరావు గారిని డైరెక్టర్గా ఇంట్రడ్యూస్ చేసింది లక్ష్మీ మంజు. ఐ విష్ హిమ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. జుమ్మంది నాదం చిత్రంలో మొత్తం ఉన్న 9 పాటల్లో వేదవ్యాస గారు 2, అశోక్ తేజ గారు 3, నేను 4 పాటలు రాశాను. ఇందులో నా కెరీర్ పరంగా శాశ్వతంగా నిలిచిపోయే పాట దేశం అంటే మతం కాదో, దేశం అంటే గతం కాదో అనే పాట. ఇలాంటి అరుదైన పాటని, అద్భుతమైన పాటని రాసే అవకాశం నాకు కల్పించిన మా గురువర్యులు శ్రీ రాఘవేంద్రరావు గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అట్లాగే ఈ చిత్రంలోని అన్ని పాటలకి అద్భుతమైన బాణీలు సమకూర్చిన నా అభిమాన సంగీత దర్శకులు శ్రీ కీరవాణి గారికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. దర్శకేంద్రులు రాఘవేంద్రరావు గారు ఈ సినిమాలో నేను రాయాల్సిన పాట చంద్రబోస్తో రాయించి, చంద్రబోస్ రాయాల్సిన పాట నాతోను రాయించడం అనేది ఈ దర్శకేంద్రుని యొక్క మాయాజాలం. ఇలా మనోజ్ బాబు గురించి ఒక కాయినింగ్ కావాలి, నాకు ఒక కొత్త కాయినింగ్ కావాలి అశోక్, ఏం చేస్తావని ఇష్టం అన్నాడు.
కీరవాణి గారు ఎంతో దయతో ఈ సినిమాలో అన్ని పాటలు రాసిన తర్వాతనే ట్యూన్ చేశారు ఆయన, ముఖ్యంగా నేను రాసినవి. మనోజ్ బాబు గారి గురించి రాఘవేంద్రరావు గారు అలా చెప్పగానే కొత్త కాయినింగ్ అంటే ఊరికే మనోజ్ బాబు గారిని మనసులో పెట్టుకుంటే ఆయన చెంపలకున్న నొక్కులు కనిపించాయి నాకు. అందుకే ఏం సక్కగున్నారో నా సొట్ట చెంపలోడ అని నేను అనాల్సి వచ్చింది. ఇలా ఈ సినిమాలో గొప్ప అదృష్టం ఏంటంటే లాలిపాట నాతోటి రాయించడం దర్శకేంద్రులకి, మోహన్ బాబు గారికి, లక్ష్మీ ప్రసన్నకి, అత్యంత ఆత్మీయమైనటువంటి సంగీత దర్శకులు కీరవాణి గారికి, మిగతా అందరికీ నమస్కారం తెలియజేస్తూ రంగు ముగుదాటుకుని వచ్చే 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 బాలామణే బాలామణే. రాఘవేంద్రరావు గారు ఆయన్ని దర్శకేంద్రుడని ఎందుకు అంటారో నాకు ఈ మధ్యనే అర్థమైంది. ఇక్కడ మన మధ్య ఒక ఇంద్రుడు ఉన్నారు, ఒక సింహం ఉంది, ఒక దర్శకర్త దాసనారాయణరావు గారు ఉన్నారు. అయితే దర్శకేంద్రుడని రాఘవేంద్రరావుని ఎందుకు అన్నారంటే ఇంద్రుడికి ఒళ్ళంతా కళ్ళే అని మనకు తెలుసు. ఈ సినిమాలో అశోక్ తేజ్ గారు చెప్పిన సొట్టబుగ్గలోడి అందాలని, తాప్సీ అందాలని, ఆయన చిత్రీకరించిన విధానాన్ని చూడాలంటే మనందరికీ 2 కళ్ళు చాలవు. మనమంతా ఒళ్ళంతా కళ్ళు చేసుకు చూడాలన్నమాట. మనం అందరం కూడా ఇంద్రులం అయిపోతాం, ఆయన మాత్రం దర్శకేంద్రుడిగా మిగిలిపోతారు. మంచు లక్ష్మీ ప్రసన్న తన పేరు మార్చుకుంటుంది ఈ సినిమా తర్వాత. చాలా చక్కగా మా అందరినీ ప్రోత్సహించి ఎక్కడ ఒక ప్రొడ్యూసర్ అన్న దీంతో కాకుండా ఒక ఫ్రెండ్లీగా అందరికీ ఏం కావాలో యోగక్షేమాలు తెలుసుకుంటూ ఒక ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్లో చిత్రం నిర్మించింది. కాబట్టి తనని నేను మంచు లక్ష్మీ ప్రసన్న అనను, మంచి లక్ష్మీ ప్రసన్న అంటాను. చంద్రబోస్ గారు రాసిన దేశమంటే అన్న పాట కానీ, మిత్రులు సుద్దాల అశోక్ తేజ్ గారు రాసిన సాంప్రదాయ గీతాలు కానీ చిరస్థాయిగా నిలబడతాయని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఈ ఆడియో చాలా పెద్ద పేరు తెచ్చుకోవాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటాను. నా పేరు తాప్సీ, నేను ఢిల్లీ అమ్మాయిని. జుమ్మంది నాదం నా ఫస్ట్ మూవీ. డైరెక్టర్ రాఘవేంద్రరావు గారికి, మై డిఓపి గోపాల్ రెడ్డి గారికి, మై ప్రొడ్యూసర్ అండ్ ఫ్రెండ్ లక్ష్మికి, నా కోస్టార్ మనోజ్కి, అండ్ మెయిన్గా కలెక్షన్ కింగ్ డాక్టర్ మోహన్ బాబు గారికి థ్యాంక్స్ చెప్తున్నాను. మీ అందరికీ తెలుసు రాఘవేంద్రరావు గారికి సినిమాలో మంచి మ్యూజిక్, మంచి కామెడీ ఉంటాయి. కానీ షోర్ ఇంకా ఏమి ఉంటాయో తెలుసా? యాపిల్స్, గ్రేప్స్, పంప్కిన్, మ్యాంగోస్, ఎక్సెట్రా ఎక్సెట్రా. అండ్ నా మీద ఏమి వేశారో తెలుసా? చెప్పను, సినిమాలో చూడండి. ఎనీవే, ఇట్ వాస్ గ్రేట్ వర్కింగ్ విత్ దిస్ అమేజింగ్ టీమ్. మీ అందరి బ్లెస్సింగ్స్, ఐ మీన్ ఆశీర్వాదం కావాలి. లవ్ యూ ఆల్. కీరవాణి గురించి మా బ్యానర్లో చేసిన ప్రతి పిక్చర్లు హిట్టే. ఇక రాఘవేంద్ర గారి గురించి చెప్పాను. జీరోలో ఉన్నవాడిని హీరో చేశాడు అల్లుడు గారితో. ఎప్పటికీ ఎన్ని జన్మలకు నేను మర్చిపోలేను రాఘవేంద్రరావు గారిని. మా ఇద్దరిది అన్నదమ్ముల సంబంధం. ఈరోజు నా బిడ్డతో లక్ష్మీ ప్రసన్నతో ఒక మంచి మ్యూజికల్ చిత్రం ఎలా ఉంటుంది, ఎలా తీశారన్నది నేను చెప్పకూడదు, ప్రజలు చెప్తారు, ప్రజల ఆశీస్సులు ఉంటాయి. ఒక్కటి మాత్రం చెప్పగలను, మనోజ్కి స్టార్డమ్ వచ్చే పిక్చర్ ఈ పిక్చర్ అని చెప్తూ ఉంటాను. ఏమేమి పువ్వొప్పునే గౌరమ్మ, ఏమేమి కాయొప్పునే గౌరమ్మ, గుమ్మాడి పువ్వొప్పునే గౌరమ్మ, గుమ్మాడి కాయొప్పునే గౌరమ్మ. చాలా చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణం, ఇది చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. సో ఈ ఆనంద సమయంలో ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారం. అనుకోకుండాను కాలు వేరే రంగంలోకి మోపిన తర్వాత మానసిక పరిస్థితి మరో విధంగా ఉంటుంది. కానీ ఇక్కడ కూర్చున్నంతసేపు ఎంత హాయిగా ఉందంటే నా కుటుంబ సభ్యులతో నేను కాలం గడుపుతున్నట్లే ఉంది తప్ప ఒక ఫంక్షన్కి వచ్చేట్టుగా లేదు.
లోపల ఒక ఉద్వేగం, ఒక ఎమోషన్ నేను ఫీల్ అవుతున్నాను. అంటే ఏదో రిగ్రెట్స్ అనో ఏదో మిస్ అవుతున్నానో మరొకటి కాదు. ఇది నా కుటుంబ సభ్యులతోటి చాలా చక్కటి మూమెంట్స్ ఉండేలాగా స్పెండ్ చేయడానికి అవకాశం కల్పించిన మోహన్ బాబుకి ప్రప్రథమంగా నేను థ్యాంక్స్ చెప్తున్నాను. ఇలాంటి అవకాశం ఇప్పుడు వచ్చినా సరే వదలకుండా నేను పార్టిసిపేట్ చేయాలని ఈ క్షణం మరీ అనుకున్నాను. అంత హాయిగా, అంత రిలీఫ్గా ఉంది నాకు. ఈ రకంగా చక్కటి వాతావరణాన్ని క్రియేట్ చేసి హోమ్లీగా జరుగుతున్నటువంటి ఈ జుమ్మంది నాదం ఈ ఆడియో ఫంక్షన్ సందర్భంగా 50 మందికి నా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఎన్నో సంవత్సరాల క్రితం జుమ్మంది నాదం అని స్వర్గస్థులు మనం ఈ మధ్యనే మనకు దూరమైనటువంటి వేటూరు గారి కళ నుంచి వచ్చేటువంటి మాట, దాని ప్రభావం, దాని ఎంత అంటే ఈరోజు కూడా అది మర్చిపోలేము. ఆ సౌండ్ ప్రభావం అంత అదిగా మనలో కలిసిపోయింది. అంత మ్యూజిక్ లవర్స్లకి అంతగా సుపరిచితం. ఆ మాటతోటి ఈ రోజున ఒక సినిమా రావటం, అది మ్యూజికల్ హిట్గా రూపొందడానికి కీరవాణి గారు తమ వంతు ప్రయత్నం చేయటం, దాన్ని తెరకెక్కించే ప్రయత్నం రాఘవేంద్ర గారు చేయటం, అది మోహన్ బాబు ఆయన వెనక్కి ఒక స్టెప్ వేసి తన పుత్రికని, అమ్మాయిని ముందు పెట్టి ఆ ప్రయత్నం చేయడం చూస్తుంటే ఇవన్నీ విజయం అన్నది తథ్యం అని కనబడుతుంది. పెర్ఫార్మెన్స్ సంబంధించి తండ్రిని మించిన తనయుడు అంటే అది అనుభవిస్తున్నటువంటి నాకు తెలుసు అది ఎంత ఆనందంగా ఉంటుందో, ఎంతటి అచీవ్మెంట్గా. ఆ రకంగా మోహన్ బాబుకి అంతకంటే ఇంకేం కావాలి. అండ్ మనోజ్ నటనలో తనని మించి ఈ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు అంటే కనుక అది ప్రజలు ఆశీస్సులు, ప్రేక్షకులు ఆశీస్సులు అందజేస్తే కనుక అది చాలా ఆ జన్మకు అనిపిస్తుంది. కాబట్టి ఆ రకంగా కూడాను ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుందని పూర్తి విశ్వాసం నాకుంది. జుమ్మంది నాదం, చాలామంది జుమ్మంది నాదం కాదది జుమ్మంది నాదం. అది ఆ నాదం జుమ్ములోనే ఉన్నది. ఇది ఎవరిదో కాదు, ఇప్పటిదో కాదు, ఇది మన ప్రాచీన జానపద సాహిత్యం నుంచి వచ్చిన పదం జుమ్మంది నాదం. దీన్ని వాడుకున్నారు అందరూ. మనం ఎవరో వారి సొంతం వీరి సొంతం అని ఎవరి సొంతం కాదు, ఇది మన సొంతం, మన సంప్రదాయబద్ధమైంది ఈ నాదం. అటువంటి నాదాన్ని ఇవాళ రాఘవేంద్రరావు గారు ఆయన 9 పాటలతో ఈ రోజున సినిమా తీయడానికి ముందుకు వచ్చాడు. చాలామంది అనుకుంటారు ఇది సాహసం కాదా అని. సాహసం చేయడం మాకే చెల్లు, సాహసాలు మేమే చెయ్యగలం. ఎప్పుడైనా పడ్డా లేచినా, హిట్ ఇచ్చినా ఇవ్వకపోయినా, ఏం చేసినా చరిత్ర మాదే ఉంటుంది, చరిత్ర ముగిసేటంత వరకు అని చెప్పడానికే మళ్ళీ ఈ సినిమా తీస్తున్నాడు రాఘవేంద్రరావు గారు. ఇవాళ ఈ జుమ్మంది నాదం ప్రొడ్యూసర్ మోహన్ బాబు ఇందాక నుంచి బిగినింగ్లో చూసా, ఎందుకు అనవసరంగా రెచ్చిపోతున్నాడు, నా గురించి చెప్పరేమిటి అని. నీ గురించి అసలు ఎందుకు చెప్పాలి? నీది వంశవృక్షం, ఈ కుటుంబానికి నువ్వు ఒక మహావృక్షానివి. నాకు ఆనందంగా ఉంది. నేను మోహన్ బాబుని తయారు చేసుకుంటే మోహన్ బాబు ఎంతమందిని తయారు చేస్తున్నాడు. పసిపెట్టిగా చూసిన లక్ష్మి ఇవాళ నిర్మాత స్థాయిలో మోహన్ బాబుని మించి ఆర్గనైజ్ చేస్తూ 7 గంటలకి స్టార్ట్ అంటే 7 గంటలకి స్టార్ట్ తీయగలిగింది అంటే నాకు ఒక్కటే చెప్తాను, ఒకటే నాకు గుర్తు. జీవితంలో ఎవరికైనా సరే చెప్పింది కూడా నేను ఒక్కటే, సినిమా ద్వారా చెప్పింది కూడా ఒక్కటే, కంటే కూతుర్నే కను, కొడుకుని కను కాదనను, కానీ మనిషి కీర్తి ప్రతిష్టలను నిలబెట్టేది కూతురు మాత్రమే. ఇది నమ్మిన వాడిని, నమ్ముతున్న వాడిని చాలామంది చూసి లోకంలో ఈ నేను చెప్పిన మాటని చిన్నవాళ్ళు. ఏమేమి పువ్వొప్పునే గౌరమ్మ, ఏమేమి కాయొప్పునే గౌరమ్మ, గుమ్మాడి పువ్వొప్పునే గౌరమ్మ, గుమ్మాడి కాయొప్పునే గౌరమ్మ.